హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇదే క్వైరీ ఏంటంటే, సార్ నా దగ్గర ఒక 10,000 షేర్స్ ఉన్నాయి, ఒకే స్టాక్ కొన్నాను, కొని లాక్ అయి ఉన్నాను అని చెప్తున్నారు. కొన్ని వందల సార్లు చెప్పాను, అలా చేయబాకండి. రీసెంట్గా కూడా ఒక అతను అంటే బల్క్గా అతని పోర్ట్ఫోలియో మొత్తం ఒకే స్టాక్లో పెట్టాడండి. 55 lakhs ఒకే స్టాక్లో పెట్టాడు. ఏం చెప్పాలి? ఆ స్టాక్ వచ్చి ఇప్పుడు ఒక ఇంత మార్కెట్ చూడండి, మార్కెట్ బాగా ఉన్నా కూడా ఆ స్టాక్ పర్ఫామ్ చేయట్లేదు. చేస్తుంది, నెక్స్ట్ టర్న్లో చేస్తుంది. బట్ అప్పుడు దాకా ఆయన ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఐడియలే కదా. అదే అతను ఒక 10 కంపెనీల్లో డైవర్సిఫికేషన్ చేస్తుంటే ఈరోజు అతనికి పరిస్థితి వచ్చేది కాదు కదా. అదే చెప్తాను, మీరు కూడా ఎవరైనా సరే పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేయండి, అందులోనే సక్సెస్ చాలా ఉంది. స్టాక్ మార్కెట్లో కొన్ని రూల్స్ మనం ఫాలో చేసుకుంటే డెఫినెట్గా ఇక్కడ మనం సక్సెస్ అవ్వగలము. కొన్ని రూల్స్ సింపుల్గా చెప్తాను వినండి. అంటే ఇవన్నీ వచ్చి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరికని నేను చాలా వివరించి చెప్తానండి. కొంతమందికి కొన్ని రూల్స్ అవసరం లేదు, అది నేను వాళ్ళు ఎవరు ఏంటని చెప్తాను. రూల్స్ కొంతమందికి ఎవరికి అవసరం అంటే, మీ దగ్గర మీరు ఒక నార్మల్ పర్సన్, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అనుకోండి, మీ దగ్గర ఒక 20 లక్షలు 30 లక్షలు ఉంది ఫర్ ఎగ్జాంపుల్. మీరు ఖచ్చితంగా ప్లానింగ్ చేయాలి, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్స్ చేయాలి. మీరన్నీ చాలా జాగ్రత్తలు, మీరు అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇక ఏ ప్రికాషన్స్ ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు అనేవాళ్ళు ఎవరంటే, ఇక కొన్ని వేల కోట్లు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, అసలు వాళ్ళకి డబ్బుకి ఆలోచనే లేదు, వాళ్ళకి ఏం అవసరం లేదు, వాళ్ళు ఏమైనా చేస్తారు. కాబట్టి వాళ్ళతో మీకు సంబంధం లేదు. మీరు వాళ్ళలాగా మీరు చేయబాకండి. అది డబ్బు ఉండే వాళ్ళు చేసుకుంటారు. డబ్బు లేని వాళ్ళు మీరు మీ పోర్ట్ఫోలియోస్ని ఎలా కరెక్ట్గా చేయాలో చేసుకోండి. చూడండి, ఈరోజు అతను 55 లక్షలు ఒకే స్టాక్లో పెట్టాడు. ఇదే ఒక కోటీశ్వరులు, పెద్ద పెద్ద కోటీశ్వరులు ఒక 55 లక్షలు ఒక స్టాక్లో పెట్టి వాళ్ళు ఆలోచిస్తారా? రాని వస్తే రాని, తర్వాత వస్తుందా అంటారు. బట్ మీరెందుకు ఆలోచిస్తున్నారు? మీరు వాళ్ళతో పాటు పోటీ పడుతున్నారా? అంటే మీరు కోటీశ్వరుని అనుకుంటున్నారా? అప్పుడు అనుకునేటప్పుడు మీరు అసలు దాని గురించి ఆలోచించకూడదు కదా. మరి ఎందుకు ఆలోచిస్తున్నారు? కాబట్టి స్టాక్ మార్కెట్లో మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది ఈ మధ్య ఎక్కువ లోయర్ మిడిల్ క్లాస్ కూడా స్టాక్ మార్కెట్లో రావడంలో తప్పు లేదు, చేయడంలో తప్పు లేదు. కరెక్ట్గా దానికి ఒక వ్యూహం వేసుకొని చేసుకోండి. అది తర్వాత చూడండి, ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి స్కైపర్. చూడండి, స్కైపర్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 118 రూపాయలు ఉందండి. ఇప్పుడు కొనద్దు, బై ఓన్లీ అబోవ్. చూడండి, 125 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, స్కైపర్, SKIPPER. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 118 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనద్దు, బై ఓన్లీ అబోవ్ 125 రూపీస్ పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 160 రూపీస్ ఫస్ట్ టార్గెట్, 160 రూపీస్ ఫస్ట్ టార్గెట్, 199 రూపీస్ సెకండ్ టార్గెట్, 260 రూపీస్ థర్డ్ టార్గెట్. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 85 రూపాయలు స్టాప్ లాస్ అండి. చూడండి, దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 85 రూపీస్ స్టాప్ లాస్. స్కైపర్ ఇది మనకి 2015 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. 1200 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. అది తర్వాత ఇప్పుడు మనం హైదరాబాద్లో ITC కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో జూలై 8th and 9th వర్క్షాప్ జరుపుకుంటున్నాము. ఇప్పుడు 25% సీట్స్ కంప్లీట్ అయిపోయింది.
బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి, లిమిటెడ్ సీట్సే. అది తర్వాత చూడండి మరొక స్టాక్ వచ్చి వెర్టోస్. చూడండి వెర్టోస్ అంటే వెర్టోస్ అడ్వర్టైజింగ్. చూడండి వెర్టోస్ అడ్వర్టైజింగ్ ఈ స్టాక్ వచ్చి ఇది స్పెల్ కూడా చెప్తాను. ఎన్ఎస్సి కోడ్లో VERTOZ వెర్టోస్. ఇది వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 245 రూపాయలు ఉంది. చూడండి 245 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ 281 రూపీస్ పైనే. చూడండి 281 రూపాయలు పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 373 ఫస్ట్ టార్గెట్, 467 సెకండ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 180 రూపాయలు స్టాప్ లాస్. వెర్టోస్ అడ్వర్టైజింగ్ ఇది కూడా వచ్చి మనకి ఒక 293 కోట్లు, అంటే ఒక చిన్న కంపెనీ. 2020 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. మరొక స్టాక్ వచ్చి ఇది ఒక చిన్న బ్యాంక్, ఒక స్మాల్ క్యాప్ బ్యాంక్. ఇది యూకో బ్యాంక్. చూడండి యూకో బ్యాంక్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 30 రూపీస్ ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ 31 రూపీస్ పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి 31 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 39 రూపీస్ 15 పైసే ఫస్ట్ టార్గెట్. తర్వాత 47 రూపీస్ 60 పైసే సెకండ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 21 రూపీస్ 90 పైసే. యూకో బ్యాంక్ ఇది కూడా మనకి ఒక 20 ఇయర్స్ నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా రెగ్యులర్గా మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాము. మన వెబ్సైట్ కూడా ఉంది, మీ వెబ్సైట్లో కూడా వెళ్ళి చూసుకోవచ్చు. ఇక అన్నిటికంటే మనం సుమన్ టీవీలో రెగ్యులర్గా ఇస్తున్నాము, రెగ్యులర్గా వాచ్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం, థ్యాంక్ యూ.